తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఫైళ్లను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో అల్పాహారం చేస్తున్నారు. అలాగే మంత్రులు కూడా విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తున్నారు. సర్కారు విద్యను సరికొత్త దిశలో నడిపించడంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తున్నారు. ఇప్పుడు అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ఉన్నాయి. ఇక రాష్ట్రంలో దశల వారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటోంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం పూట భోజనం, సాయంత్రం పూట స్నాక్స్ అందించనున్నారు. ఇక ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరగనుంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వసతులు ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ఆరుట్లలో ఆవిష్కృతమవుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమేనని, రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 100 టీపీఎస్లు నెలకొల్పటం తదుపరి తమ కర్తవ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఇక దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని ఒక నినాదం ఉండేది. ఇప్పుడు ఆ నినాదం మాత్రమే కాదు, కళ్ళ ముందు కనిపించే నిజమని రేవంత్ అన్నారు. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న తన సంకల్పానికి రూపమే తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని స్పష్టం చేశారు. తోడుగా నిలుస్తూ ఉన్నాయి. వారితో గౌరవనీయులైన సీఎం స్వయంగా మాట్లాడుతున్నారు. పిల్లల్ని మీరు తల్లులాగా చూసుకోవాలి, అక్కలాగా చూసుకోవాలి, అన్నలాగా చూసుకోవాలి అని చెబుతున్నారు. ప్రతి తరగతి గదిలో ధారాళంగా గాలి, వెలుగు వచ్చే సౌకర్యం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మనందరికీ తెలుసు, మహాత్మా గాంధీ అంటాడు, నా ఇంటి తలుపులు, కిటికీలు నేను ఎప్పుడూ తెరిచే ఉంచుతాను. ఎందుకంటే నలువైపులా ఉన్న గాలులు, నలువైపుల నుంచి వెలుగులు వీస్తూ ఉండాలి. అయితే ఆ గాలి వేగంలో, ఆ వెలుగు తేజంలో నేను కొట్టుకుపోకూడదు అని. అంటే ప్రపంచంలోని కులము, మతము, భాష, ప్రాంతము, దేశము, సంస్కృతి, సంస్కారాలనే సంబంధం లేకుండా ఎక్కడ మంచి ఉంటే ఆ మంచిని గ్రహించాలి, మంచిని గ్రహించి మంచిని పంచి మంచిని పెంచాలి అని మహాత్మా గాంధీ చెప్పిన సూక్తికి ఉదాహరణగా అద్భుతమైన వెంటిలేషన్ ఉండేటువంటి తరగతి గదులు, ల్యాబొరేటరీ ప్రయోగశాలలు, లైబ్రరీలు, గ్రంథాలయాలు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, ల్యాప్టాప్లు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి. ఎన్ని వచ్చినా పుస్తకం తల్లి లాంటిది. ఒక నేల, ఒక చెట్టు, ఒక గుట్ట, ఒక మట్టి, ఒక పిట్ట ఎలా అయితే ప్రకృతి మనకి ఇస్తుందో అలాగే మరి మనం స్వయంగా సంపాదించుకునే జ్ఞానం ఎంత ప్రధానమైందో. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఒక ఎగ్జాంపులరీ ఎడ్యుకేషన్ సెంటర్.
జవహర్ బాల్ భవన్ చిరంజీవులు సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మన పబ్లిక్ గార్డెన్లో జవహర్ బాల్ భవన్ ఉంది. అక్కడ పిల్లలకి ఉచితంగా సంగీతము, నాట్యం అన్నీ నేర్పుతారు. అందుకోండమ్మా. థ్యాంక్స్ టు ది ఆడియో టీమ్. సర్కారు విద్యను సరికొత్త దిశలో నడిపించడంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పుడు అలాంటి విజువల్స్ స్క్రీన్పై చూస్తున్నాం మనం. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో కలిసి కూడా అల్పాహారం చేస్తున్నారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో ప్రసంగించానన్నారు. అలాగే విద్యార్థులతో కలిసి రేవంత్ రెడ్డి పూరీలు కూడా చేస్తున్నారు. అలాగే టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలను ఎంపిక చేసింది. అందులో మొదటిది రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కొంపల్లి ఉన్నాయి. ఇక రాష్ట్రంలో దశల వారీగా చూసుకుంటే 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వంటశాలలో అక్కడ పనిచేస్తున్న కార్మికులతో ముచ్చటించినట్టు తెలుస్తోంది. అలాగే వారితో కలిసి పూరీలు చేసినట్టు తెలుస్తోంది. కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటుంది. అయితే ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. అలాగే విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం ఇవ్వనున్నారు. అలాగే మధ్యాహ్నం పూట భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన కూడా జరగనుంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతులు పుష్కలంగా లభించే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, అలాగే వసతులు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక ఆరుట్లలో ఆవిష్కృతం అవుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమేనని, ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 100 టీపీఎస్లు నెలకొల్పటం తదుపరి తమ కర్తవ్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు ఇక దేశ భవిష్యత్తులో తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటున్నది ఒక నినాదం మాత్రమే కాదు, కళ్ళ ముందు కనిపించే నిజమని రేవంత్ అన్నారు. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న తన సంకల్పానికి రూపమే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని రేవంత్ స్పష్టం చేస్తున్నారు. సర్కారు విద్యను సరికొత్త దిశలో నడిపించడంలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ను రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించారు. అలాగే విద్యార్థులతో కలిసి అల్పాహారం కూడా చేశారు. అయితే అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ఇప్పుడు సీఎం ప్రసంగించనున్నారు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలను ఎంపిక చేసింది. మొదటి విడతలో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి కూడా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో దశల వారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తంగా కార్పొరేట్ పాఠశాలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటోంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ కూడా అందించనున్నారు. ఇలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా విద్యాబోధన జరగనుంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా లభించే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్తో పాటు క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలు, వసతులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక శిక్షకులను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆరుట్లలో ఆవిష్కృతం అవుతున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరంభం మాత్రమేనని, రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో 100 టీపీఎస్లు నెలకొల్పడమే తదుపరి తమ కర్తవ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని, ఇకపై ఒక నినాదం మాత్రమేనని, కళ్ళ ముందు కనిపించే నిజమని రేవంత్ అన్నారు. మేధావుల సలహాలు, విజ్ఞుల సూచనలతో తెలంగాణ విద్యా వ్యవస్థ చరిత్రను మరోమారు విప్లవాత్మక సంస్కరణలతో తిరిగి రాయాలన్న తన సంకల్పానికి రూపమే ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని అన్నారు.